వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం పోస్టల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో గల పోస్ట్ నేమ్ల గురించి మనం తెలుసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం ఆర్ డాక్ సేవక్స్ అనే పోస్టులు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 7వ నెల 15వ తారీఖు 2024 నుంచి 8వ నెల 5వ తారీఖు 2024 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చండి. 7వ నెల 15వ తారీఖు నుంచి 8వ నెల 5 వరకు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్లో ఏవైనా ఎడిట్ కానీ కరెక్షన్ కానీ చేయాలనుకుంటే 8వ నెల 6వ తారీఖు నుంచి 8వ నెల 8వ తారీఖు వరకు మనకి డేట్స్ అయితే మెన్షన్ చేశారండి. అండ్ నెక్స్ట్ అమాల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ బీపీఎంకి అయితే 12,000 నుంచి 29,380 వరకు మెన్షన్ చేశారు. ఏబిపిఎం అండ్ దక్ సేవక్స్కి అయితే 10,000 నుంచి 24,470 వరకు అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్ టు మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ వరకు మనకి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నో రిలాక్సేషన్ అండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారండి. పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడిఎస్ఈ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ conducted by any recognized board of school education by the government of India, state governments, union territories in India. 10th క్లాస్ అయితే మనం పాస్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీద కొంచెం అయితే నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అయితే వచ్చి ఉండాలి. అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫర్ అప్లికెంట్స్ హ్యావింగ్ ఓన్లీ గ్రేడ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ విల్ బి అరైవ్డ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ బై అప్లయింగ్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 9.5 ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. A1 గ్రేడ్కి అయితే 10 పాయింట్స్, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5 ఇచ్చారు. A2 గ్రేడ్కి అయితే 9 గ్రేడ్ పాయింట్స్, 9.5 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇచ్చారు. B1కి 8 గ్రేడ్ పాయింట్స్, 9.5. B2 గ్రేడ్కి 7 గ్రేడ్ పాయింట్స్, 9.5 ఇచ్చారు. C1కి 6 గ్రేడ్ పాయింట్, 9.5 ఇచ్చారు. C2కి 5 గ్రేడ్ పాయింట్, 9.5 ఇచ్చారు. Dకి 4.9.5 అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పేమెంట్ ఆఫ్ ఫీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి ఫీజు. ఫీమేల్ అప్లికెంట్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజు అనేది లేదండి. ట్రాన్స్ ఉమెన్ అప్లికేషన్స్కి కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.